బ్యాంకులో దొంగ ఖాతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. పెరుగుతున్న మ్యూల్ ఖాతాని గుర్తింపు, చోరీలను అరికట్టేందుకు పలు బ్యాంకులకు మళ్ళీ భౌతిక ఖాతాదారుల ప్రత్యక్ష ధృవీకరణ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఖాతా ప్రారంభించే ప్రక్రియను వేగంగా ఒకే క్లిక్ తో డిజిటల్ పద్ధతిలోకి మార్చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నించిన బ్యాంకులు మ్యూల్ ఖాతాలతో జరుగుతున్న మోసాల నేపథ్యంలో విధానం మీద పునరాలోచన చేస్తున్నాయి. ఆన్లైన్ లో ఖాతాలు ప్రారంభించేటప్పుడు బలమైన కేవైసీ, మీ ఖాతాదారు గురించి తెలుసుకునే నిబంధనలు పాటించకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో పలు బ్యాంకులకు జరిమానాలు ఇచ్చాయి. దీంతో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టినాయి. పలు ప్రభుత్వ బ్యాంకులు సహా ప్రైవేట్ బ్యాంకులు పూర్తిగా డిజిటల్ ఖాతాను ప్రారంభించడం తాత్కాలికంగా నిలిపేసి కొత్తగా ఖాతా ప్రారంభించాలనుకునే వాళ్ళు ఇప్పుడు తమ ధృవీకరణ పత్రాలు తీసుకుని శాఖలకు వెళ్లాల్సింది, లేదా ఇంటి దగ్గరకు వచ్చి బ్యాంక్ అధికారులకు ఆ పత్రాలు చూపించాలి. పలు బ్యాంకులు ఆన్లైన్ లో ఖాతాలు ప్రారంభించే భీమి కలిపి నిలిపేస్తే కొన్ని బ్యాంకులు వేతనం ఖాతా లాంటివి అందిస్తున్నాయి. పెద్ద ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ ఆన్ బోర్డింగ్ ని కొనసాగిస్తున్నప్పటికీ వాటి డిజిటల్ వ్యవస్థను మరింత సురక్షితం చేస్తున్నాయి. వినియోగదారులకు సరైనటువంటి ఉత్పత్తులు ఎంచుకునేందుకు సహాయం చేసేందుకోసం అసిస్టెడ్ డిజిటల్ మోడల్ కూడా మారుస్తున్నట్టు ప్రైవేట్ బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఏది లేదు, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్యాంక్ కి వెళ్తే సింపుల్ గా అయిపోయేటటువంటి పని కాదని చెప్పేసి ఇళ్ల దగ్గర పుస్తకం పెరిగినది. ఆ తర్వాత ఆన్లైన్ లోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేది. కానీ అవి కాస్త ఏదైతే స్మగ్లర్లు లేకపోతే సైబర్ క్రిమినల్స్ వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు బ్యాంక్ వచ్చి మాత్రమే ఖాతా పెట్టుకోండి అని చెప్తున్నారు అన్నమాట.